यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञस्वराट् तेने ब्रह्महृदायादिकवये मुह्यन्ति यत्सूरयः तेजो वारिमृदां यथा विनिमयो यत्र त्रिसर्गो मृषा धाम्ना स्वेन सदा निरस्तकुहकं सत्यं परं धीमहि धर्मः प्रोज्झितकैतवोऽत्र परमो निर्मत्सराणां सताम् वेद्यं वास्तवमत्र वस्तु शिवदं तापत्रयोन्मूलनम् श्रीमद्भागवते महामुनिकृते किं वा परैरीश्वर सद्यो हृद्यवरुध्यतेऽत्र कृतिभिः शुश्रूषुभिस्तक्षणात् नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् यं ब्रह्मजन्तमनुपेतमपेतकृत्यं द्वैपायनो विरहकातराजुहाव पुत्रेति तन्मयतया तरवोऽभिनेदुः तं सर्वभूतहृदयं मुनिमानतोऽस्मि श्रीमद्भागवतं पुराणतिलकं यद्वैष्णवानां धनं यस्मिन् पारमहंस्यम् एकममलं सत्यं ज्ञानं वरं गीयते यत्र ज्ञानविरागभक्तिनैष्कर्म्यमाविष्कृतं निगमकल्पतरोर्गलितं फलं शुकमुखादमृतद्रवसंयुतं पिबत भागवतं रसमालयम् मुहुरहो रसिका भुवि भावुकाः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्ताखिल द्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये संसारसागरे मग्नं दीनं मां करुणानिधे कर्ममोहगृहीताङ्गं मामुद्धर भवार्णवात् जय गोविंद। వేళ యదుకుల సంహారం. మహాభాగవతోత్తముడైనటువంటి ఉద్ధవుడు బదరికాశ్రమానికి వెళ్ళిపోయాడు. బదరికాశ్రమానికి వెళ్ళిపోయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ తాను కూడా ఈ లోకం నుంచి వెళ్ళవలసినటువంటి సమయం వచ్చింది కనుక దానికి ముందు జరగవలసినటువంటి దాన్ని అంతటినీ తను ఆలోచించాడు.
అయితే పరీక్షణ్ మహారాజు సుఖమహర్షిని అడుగుతున్నారు, మహాభాగవతుడైనటువంటి ఉద్ధవుడు బదరికాశ్రమానికి వెళ్ళిపోయిన తర్వాత శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకాపట్నంలో ఏం కర్మ చేశాడయ్యా, ఏం చేశాడో ఒకసారి వివరంగా చెప్పవా అని అడిగాడు. ఎందుకంటే బ్రాహ్మణ శాపం చేత తన వంశం అంతా కూడా ఆక్రమింపబడింది. అలా ఆక్రమింపబడిన తర్వాత యాదవోత్తముడైనటువంటి ఆ భగవంతుడు అలాంటి శాపవచనాన్ని, ఆ వాక్కుని గౌరవించటం కోసమని అందరికీ కూడా ఆనందాన్ని కలిగించేటువంటి అద్భుతమైనటువంటి మనోహరమైనటువంటి అతి ప్రియమైనటువంటి తన యొక్క దివ్యమంగళ విగ్రహాన్ని పరిచయించాడు కదా. ఆ విషయాన్ని గురించి వినాలనుంది, చెప్పు అని అడిగాడు. స్త్రీలందరూ కూడా ఏ విగ్రహం యొక్క సౌందర్యంలో తమ యొక్క నేత్రాల ద్వారా ఆసక్తులై వాళ్ళని, ఆ నేత్రాలని ఆయన మీద నుంచి మరలించడానికి అసమర్థులై ఉండేవారో, ఏ సౌందర్యం అయితే కర్ణరంధ్రాల ద్వారా సాధువుల యొక్క హృదయాల్లోకి ప్రవేశించి అక్కడ చాలా కాలం నివసించేదో, దాన్ని బయటికి పంపించడానికి సాధ్యం కాదో, ఏ సౌందర్యం అయితే కవుల యొక్క వాక్కులకి ఉల్లాసాన్ని కలిగిస్తూ విశేషంగా జగత్తంతటికి కూడా అధికమైనటువంటి గౌరవాన్ని కలుగచేస్తూ ఉండేదో, అర్జునుడి యొక్క రథంలో ఏ శ్రీ విగ్రహం అయితే ఆ శ్రీ విగ్రహం నిలిచి ఉండేదో, ఆ శ్రీ విగ్రహాన్ని దర్శించినటువంటి, ఆ దర్శిస్తూ లేదా దర్శించి యుద్ధంలో మరణించినటువంటి వాళ్ళందరూ కూడా ఆయన యొక్క సారూప్యాన్ని పొందారో, అలాంటి ఆ శ్రీ విగ్రహం ఆయన ఎలా పరిచ్ఛేదించాడో ఆ వృత్తాంతాన్ని అంతటిని వినాలనుంది అని అన్నారు. ఋషి పరీక్షణ్ మహారాజుతో సుఖమహర్షి అంటున్నారు, శ్రీకృష్ణ భగవానుడు స్వర్గాన్ని భూమండలంలో, అంతరిక్షంలోను, స్వర్గంలోను, అంటే తాను వచ్చి భూమిలో అవతరించిన తర్వాత ఇది స్వర్గమా లేకపోతే భూమండలమా అంతరిక్షమా అనేటువంటిది కూడా తెలియనట్లుగా, అన్నిటినీ సమానం చేసి పారేసినట్లుగా అద్భుతమైనటువంటి రీతిలో తాము ఇక్కడ వేయించేసి అనేక రకాలైనటువంటి లీలలు చేశారు. ఆ పరమాత్మ ఉద్ధవుడు బదరికాశ్రమానికి వెళ్ళిపోయిన తర్వాత తాను వచ్చి సుధర్మ అని చెప్పబడేటువంటి సభ ఏదైతే ఉన్నదో ద్వారకాపట్నంలో, అందులో ఉన్నటువంటి యాదవులందరితోనూ ఇలా అంటున్నాడు అని చెప్తున్నారు సుఖమహర్షి. ఏమన్నారట పరమాత్మ, ఓ యాదవ పొంగవులారా, ద్వారకలో ఇప్పుడు అనేక రకాలైనటువంటి యమ పతాక సదృశ్యాలుగా ఉన్నాయి. అంటే యముడి యొక్క జెండా ఎగురుతున్నట్లుగా ఉంది. మృత్యు సూచకాలై ఉన్నాయి. ఇదంతా కూడాను ఏదో మృత్యువుని సూచింపచేస్తోంది. ఘోరతమమైనటువంటి ఈ మహోత్సవాలు ఏవైతే ఉన్నాయో, మహోత్పాతాలు ఏవైతే ఉన్నాయో, ఇవన్నీ కూడాను కనిపిస్తున్నాయి. అందువల్ల ఇంకా ఒక్క ముహూర్త కాలం కూడా ఇక్కడ ఉండడం అనేటువంటిది మనకి తగింది కాదు. ఇక్కడి నుంచి అందరూ కూడా బయలుదేరి వెళ్ళిపోవాలన్నాడు. స్త్రీలు కానీ, బాలురు కానీ, వృద్ధులు కానీ ఇక్కడి నుంచి శంఖోద్ధారము అని చెప్పబడేటువంటి ప్రదేశానికి వెళ్ళిపోవాలి. అక్కడ పశ్చిమ వాహినిగా సరస్వతి నది ఉంటుంది. పశ్చిమ దిక్కుగా ప్రవహిస్తూ ఉండేటువంటి సరస్వతి నది విరాజిల్లుతోంది. మనం అంతా అక్కడ ఉన్నటువంటి ప్రభాస క్షేత్రానికి వెళ్ళాలి.
పేరేమో శంఖోత్థానం. అక్కడ ప్రభాస క్షేత్రం. ఆ ప్రభాస క్షేత్రానికి మనం అందరం వెళ్ళాలి. మనం ఆ ప్రభాస క్షేత్రంలో స్నానాలు చేసి పవిత్రమై ఉపవసించాలి, ఉపవాసం చేయాలి. చేసిన తర్వాత సంయమమైనటువంటి చిత్తంతో, అంటే నిగ్రహించి, మనస్సుని నిగ్రహించి, స్నానాలతోటి, చందనం మొదలైనటువంటి వాటి లేపనాలతోటి, ఇతరమైనటువంటి ఉపాహార ద్రవ్యాలతోటి మనం దేవతలను పూజించాలి. బ్రాహ్మణులందరూ కూడా మన కోసమని శాంతి కర్మల్ని చేస్తూ ఉండగా మనం ఆ బ్రాహ్మణులకి గోవుల్ని, భూముల్ని, స్వర్ణాన్ని, అలాగే వస్త్రాలని, ఏనుగులు, అశ్వాలు, రథాలు, గృహాలు మొదలైనటువంటి వాటన్నిటి ద్వారా ఆ మహాత్ములైనటువంటి ఆ బ్రాహ్మణుల్ని ఆరాధించాలి. ఎందుకు అంటే బ్రాహ్మణుడి యొక్క ఆరాధనమే మన యొక్క విఘ్నాలన్నింటినీ కూడాను నాశనం చేస్తుంది కనుక ఇది విఘ్ననాశకమైంది. అలాగే శుభాలన్నింటినీ కూడాను సాధింపచేస్తుంది కనుక శుభాలు సాధించడానికి కానీ, విఘ్నాలు నాశనం చేసుకోవడానికి కానీ ఇది ఒక ఉపాయం కనుక అక్కడికి వెళ్ళాలి, ఈ పనులు చేయాలి. ముఖ్యంగా దేవతలు, బ్రాహ్మణులు, గోవు, ఈ మూడింటికి కూడా మనం పూజ చేస్తే, ఎవరైనా సరే లోకంలో ఈ ముగ్గురికి పూజ చేస్తే దేవలోకాన్ని పొందుతారు. అందులో ప్రభాస క్షేత్రంలో కనుక చేస్తే తప్పనిసరిగా దేవలోకాన్ని పొందుతారు అని అంటున్నాడు. వృద్ధులైనటువంటి యాదవులందరూ కూడా శ్రీకృష్ణుడు పలికినటువంటి మాటల్ని విన్నారు. విని అలాగే అవుగాక, తప్పనిసరిగా ఇక్కడి నుంచి మనం అందరం కూడా బయలుదేరిపోదాం అన్నారు. అనటమే తడువు అందరూ బయలుదేరారు. బయలుదేరిన తర్వాత వాళ్ళందరూ నౌకలు సిద్ధం చేసుకొని నౌకల్లో సముద్రాన్ని దాటి ప్రభాస క్షేత్రానికి వెళ్ళారు. మనకి నౌకల్లో సముద్రాన్ని దాటి ప్రభాస క్షేత్రానికి చేరారు. అయితే యాదవులందరూ కూడా ఆ ప్రభాస క్షేత్రంలో పరమ భక్తితోటి యాదవ నాయకుడైనటువంటి శ్రీకృష్ణుడి యొక్క ఆదేశాన్ని అనుసరించి అనేకమైనటువంటి మంగళకర కార్యాలు చేశారు. నానా విధమైనటువంటి ఇతర శ్రేయస్కరమైనటువంటి అనేక రకాల కార్యాలని వాళ్ళు చేశారు, ఆచరించారు. ఆ తర్వాత వీళ్ళందరూ కూడా దైవవశం చేత, అంటే భగవంతుని యొక్క సంకల్పం చేత వాళ్ళందరూ కూడా మతిభ్రష్టులైపోయారు. ఈ కార్యాలన్నీ చేసిన తర్వాత వాళ్ళు మతిభ్రష్టులైపోయారు. మతిభ్రష్టులయ్యి వాళ్ళందరూ కూడా బుద్ధి అంతా కూడాను చంచలమైపోతే అక్కడి నుంచి బాగా చాలా మధురంగా ఉండేటువంటి మైరేయకము అని చెప్పబడేటువంటి మద్యాన్ని సేవించారు. దాని పేరు మైరేయకము అని. ఆ మద్యాన్ని బాగా తాగేశారు, విపరీతంగా తాగేశారు. అందరూ కూడా మతిభ్రష్టమైపోయి ఆ తర్వాత కృష్ణుడి యొక్క మాయకి మోహించి మహాపాన ప్రముక్తులైపోయి బాగా మత్తు చేరిపోయి, మత్తులో నుంచి వాళ్ళకి గర్వం అనేటువంటిది విపరీతంగా వచ్చేసి ఆ గర్వంతో కూడినటువంటి మనస్సుతోటి యాదవ వీరులందరూ కూడా పరస్పరం ఒకళ్ళనొకళ్ళు కొట్టుకోవడం ప్రారంభించారు. పెద్ద యుద్ధం జరిగింది. ఆ కొట్టుకోవడం ప్రారంభించినటువంటి వాళ్ళు అందరూ ఆతతాయిలు. ఆతతాయిలు అంటే మహా అల్లరి, మామూలు అల్లరి కాదు. ఇళ్ళు తగలబెట్టడం, అలాగే తీసుకెళ్ళిపోయి నీళ్లలో పడేసి వాడిని చంపేయాలని ప్రయత్నం చేయడం ఆతతాయి లక్షణాలు అంటారు. అలాంటి ఆతతాయిలైనటువంటి యాదవ వీరులందరూ కూడా చాలా క్రోధంతో వాళ్ళు ఆ మత్తులో ప్రభాస తీర్థ సాగరం ఏదైతే, దాని తీరం ఏదైతే ఉందో ఆ తీరంలోటి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాలు ఏవైతే ఉన్నాయో, ధనస్సు, కత్తి, బల్లం, అలాగే గద, తోమరం, అలాగే ఈట మొదలైనటువంటి అస్త్రాలతోటి ఒకళ్ళనొకళ్ళు విపరీతంగా కొట్టుకుంటూ
మహాయుద్ధం చేశారట. అయితే ఎట్లా ఉన్నది ఇది అంటే, అడవి ఏనుగులు వాటికి ఉండేటువంటి దంతాల చేత ఒక ఏనుగు కొట్టుకున్నట్టుగా ఉన్నదిట. దుర్మదాంతులైపోయినటువంటి యాదవ వీరులు కూడా చంచలమైనటువంటి పతాకాలతో కూడుకున్నటువంటి రథాల మీద, ఏనుగుల మీద, గాడిదల మీద, ఒంటెల మీద, గోవుల మీద, మహిషాలంటే ఎద్దుల మీద, అలాగే నరుల మీద, కంచర గాడిదల మీద ఎక్కి ఒకళ్ళొకళ్ళు పరస్పరం బాణాలతో కొట్టుకోవడం, ఆయుధాలతో కొట్టుకోవడం, మహాయుద్ధం జరిగింది అక్కడ. ఇది చివరి యుద్ధం అన్నమాట. చివరి యుద్ధం జరిగింది, చంపుకున్నారు. అప్పుడు ఎవరిని కొట్టుకున్నారు? కొద్దిమందిని చెప్తున్నారు. ప్రద్యుమ్నుడు, సాంబుడు ఇద్దరు కొట్టుకున్నారట. అక్రూరుడు, భోజుడు కొట్టుకున్నారట. అనిరుద్ధుడు, సాత్యకి కొట్టుకున్నారట. సుభద్రుడు, సంగ్రామజిత్తు, కృష్ణ అనుజుడైనటువంటి గదుడు అని పేరు గలవాడు కృష్ణుడి తమ్ముడు ఒకడున్నాడు. అలాగే కృష్ణుడి కుమారుడికి కూడా గదుడు అని ఒక పేరున్నది. వాళ్ళిద్దరు కొట్టుకున్నారట ఆ గదనామంతులు. అలాగే సుమిత్రుడు, సురధుడు అని చెప్పబడేటువంటి వాళ్ళు కూడా ఒకరిపై ఒకరు విద్వేషం విపరీతమైనటువంటి విద్వేషంతో దారుణమైనటువంటి యుద్ధం చేసుకున్నారట. వీళ్ళే కాకుండా నిశటులు, ఉన్మాదకులు, ఉక్మాదులు, అలాగే నిశటోక్మాదులు అని చెప్పబడేటువంటి వాళ్ళు అన్నమాట. సహస్రజిత్తు, శతజిత్తు, భానువు మొదలైనటువంటి యాదవ వీరులు కూడా శ్రీకృష్ణుడి చేత మోహితులైపోయి మదాంధం చేత ఒకరినొకరు చాలా గొప్పగా కొట్టుకున్నారట. దాశారథులు, వృష్ణి, అంధకులు, అలాగే భోజులు, సాత్వతులు, మధువులు, అర్బుదులు, శూరసేనులు, విసర్జనులు, కుకురులు, కుంతి వంశజాతులు మొదలైనటువంటి వాళ్ళు ఇన్ని జాతులు ఉన్నాయి అక్కడ యాదవ వీరుల్లో. వాళ్ళందరూ కూడా ఈ వంశంలో పుట్టినటువంటి వీరులు పూర్తిగా బంధుత్వాన్ని పూర్తిగా వదిలేశారు. పరస్పరం ఒకరినొకరు నాశనం చేసుకోవడం ప్రారంభించారు. పుత్రులు తండ్రులతోటి, సోదరులు సోదరులతోటి, మేనమామలతోటి, మాతామహులు దౌహిత్రులతోటి, సోదరుల యొక్క పుత్రులు పినతండ్రులతోటి, మేనన్రులు మేనమామలతోటి, మిత్రులు మిత్రులతోటి, సుహృతులతోటి యుద్ధం జరిగిందట. మూర్ఖులైనటువంటి జ్ఞాతులందరినీ సంహరించుకోదు. ఇక్కడ కురుక్షేత్ర యుద్ధము జరిగింది, జ్ఞాతుల్ని చంపుకోవడమే. ఇక్కడ జరిగింది అదే. ఎందుకు? అలా చనిపోయిన తర్వాత గాంధారి యొక్క దుఃఖంతో చేయబడినటువంటి శాపం మీకే తగాదా వచ్చి, ఎలాగైతే ఇక్కడ అన్నదమ్ముల మధ్య చిచ్చు రేగి అన్నదమ్ములు ఇద్దరు కూడా కొట్టుకొని చచ్చిపోయారో, అలాగే మీలో మీరే నాశనం అయిపోతుంది వంశం అని తెప్పించింది కదా. సరే, ఇప్పుడు అలా జరుగుతున్నటువంటి యుద్ధంలో ఇంకా ఆయుధాలన్నీ అయిపోయాయి, పూర్తయిపోయినాయి. ఆయుధాలు లేవు, ధనస్సులు విరిగిపోయాయి, శస్త్రాలన్నీ కూడాను క్షయమైపోయాయి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, అక్కడే మన ఏమంటారు, ముసలాన్ని అరగతీసినప్పుడు దాని నుంచి వచ్చినటువంటిది అన్నీ తుంగగడ్డి మొలిచిందన్నారు కదా, ఆ గడ్డినంతటినీ కూడాను వాళ్ళు తీసుకున్నారు. చాలా పొడుగ్గా ఉన్నాయట ఆ తుంగగడ్డి. వాళ్ళందరూ వెళ్ళి పిడికిళ్ళతో పట్టుకున్నారట. వాటిని పిడికిళ్ళతో పట్టుకొని దాన్ని ఏరకం అంటారట. ఆ ఏరకం అనేటువంటి దీర్ఘమైనటువంటి దండం ఏదైతే ఉందో, ఆ దండాలు అంటే దాని నుంచి ఆ గడ్డికి వచ్చేటువంటి కాడ ఉంటుంది కదా, బాగా దృఢంగా ఉండేది. అవి పట్టుకున్నారు. ఎప్పుడైతే వీళ్ళు పిడికిళ్ళతో అలా పట్టుకోగానే ఈ ఏరకం అనేటువంటి దండం వజ్రంలాగా దృఢంగా అయిపోయింది. ఎవరెవరు దాన్ని పట్టుకున్నా అది వెంటనే అది మామూలు అయితే తుంగగడ్డి, అదంతా కొట్టుకోవడానికి చచ్చిపోవడానికి అంత పెద్ద ఇదేమిటి కాదు. వాళ్ళు ఎప్పుడైతే అలా పట్టుకున్నారో అది వజ్ర సదృశ్యం అయిపోయింది. వజ్రాయుధంలాగా దృఢమైనటువంటి పరిఘ రూపాన్ని పొందింది. సరే, అప్పుడు వీళ్ళందరూ అవి పట్టుకొని కృష్ణుడి మీదకి బలరాముడి మీదకి పరిగెత్తారు.
కృష్ణుడు వారిస్తున్నట్ట, ఆగండి ఆగండి, నన్ను నా మీదకి రాకండి, ఆగండి అంటూ వారిస్తున్నా కూడా వినకుండా, కృష్ణుడు వారిస్తున్నా వినకుండా ఆ గడ్డిని పట్టుకొని కృష్ణుడిని కొట్టారట బాబు. మోహితులైపోయినటువంటి ఆతతాయిలు బలరాముణ్ణి కూడా కొట్టారట బాబు, శత్రువుగా భావించి. ఆయన్ని సంహరించాలని కృత సంకల్పులయ్యారట, బలరాముణ్ణి చంపడం కోసం అని వచ్చారట. అప్పుడు రామకృష్ణులు ఇద్దరూ కూడాను చాలా తీవ్రమైనటువంటి కోపంతో ఈ ఏరకం అని చెప్పబడేటువంటి ఆ ముష్టిమయమైనటువంటి పరిఘ ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని యుద్ధరంగంలో సంహరించడానికి శత్రువుల్ని కొట్టినట్టు వాళ్ళని కొట్టారు వీళ్ళు. మళ్ళీ వీళ్ళకి కూడా యుద్ధం జరిగింది. అంటే ఏమిటి ఇక్కడ, వీళ్ళు కూడా యాదవులే గనక, యాదవుల్లో ఒకళ్ళొకళ్ళు యుద్ధం జరగాలి గనక వీళ్ళొక్కడిని వదిలేస్తే మరి వీళ్ళు యాదవులు కాకుండా అయిపోతారు. అందువల్ల వీళ్ళు వాళ్ళు అందరూ కలిసిపోతున్నారు. ఎట్లా ఉంది ఇది అంటే, వెదురు నుంచి పుట్టినటువంటి అగ్ని సమస్తమైనటువంటి వనాన్ని దగ్ధం చేసినట్లుగా కృష్ణ మాయ చేత ఆవృతమైనటువంటి మనస్సులు కలిగినటువంటి వాళ్ళు, అలాగే శాపం పొందినటువంటి వారు కనుక బ్రాహ్మణుడి యొక్క శాపం చేత గ్రస్తులైనటువంటి వాళ్ళు, ఆ యాదవుల యొక్క స్పర్ధ వల్ల పుట్టినటువంటి క్రోధం కూడా ఆ యాదవ వంశాన్నంతటినీ కూడా నాశనం చేసేస్తుంది. ఇలా తన వంశం అంతా కూడా నశించిపోయింది. మిగిలినటువంటి శ్రీకృష్ణుడు అప్పుడు అంతా నశించిపోయింది, ఒకరినొకరు చంపేసుకున్నారు, చచ్చిపోయారు అందరూ. ఇప్పుడు మిగిలింది కృష్ణుడు బలరాముడు మాత్రమే. అప్పుడు కృష్ణుడు ఏం చేశాట, అమ్మయ్య పృథ్వీ యొక్క భారం అంతా తొలగిపోయింది, నా పని పూర్తయిపోయింది అనుకున్నాడు. అనుకున్నటువంటి తాను ఎప్పుడైతే అలా అనుకున్నాడో, బలరాముడు ఉన్నాడు కదా, ఆయన మాత్రం వెంటనే సముద్ర తీరం దగ్గరికి వెళ్ళిపోయి ఆ పరమ పురుషుడిని ధ్యానం చేస్తూ ధ్యానముద్రలో ఉండి పరమాత్మ మీద మనస్సు నిలుపుకునే మానవలోకాన్ని శరీరాన్ని వదిలేశారు. అప్పుడు దేవకీ సుతుడైనటువంటి కృష్ణుడు రాముడి యొక్క అంటే బలరాముడి యొక్క నిర్యాణ లీల ఏదైతే ఉందో, ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినటువంటి లీలను దర్శించి అప్పుడు వెంటనే అక్కడి నుంచి తానున్నటువంటి ప్రదేశం నుంచి లేచి వెళ్ళిపోయి ఒక పెద్ద అశ్వత్థ వృక్షం ఉంటే ఆ అశ్వత్థ వృక్షం సమీపంలోకి వెళ్ళాక దాని కింద మౌనంగా భూమి మీద పడుకున్నాడు. ఆ పడుకున్నటువంటి కృష్ణుడు ఎలా ఉన్నాడట అంటే, చల్లారినటువంటి అగ్నిలాగా తన కాంతి ద్వారా, అంటే ఏమంటారు, ప్రజ్వలిల్లుతున్నటువంటి కాంతి ద్వారా దిగ్మండలాన్నంతటినీ కూడాను ప్రకాశపరుస్తున్నట్టు అద్భుతమైనటువంటి తేజస్సుతో ఉన్నాడు. చల్లారింది కాదు, చేస్తూ చతుర్భుజాలతో ఉన్నట్ట పడుకున్నటువంటి దశలో శ్రీవత్స చిహ్నం ఉన్నదిట, నీలమేఘ శ్యాముడై ఉన్నట్ట, అది కూడా కాల్చబడినటువంటి బంగారంలాగా ప్రకాశిస్తుందట అద్భుతంగాను. అలాగే పసుపచ్చని అంటే పీతాంబరాన్ని ధరించట. అలాగే యుగ్మం అంటున్నారు ఇక్కడ, కౌశేయాంబర యుగ్మం చేత అన్నారు, ఆచ్ఛాదితమయ్యాడు అన్నారు. అంటే కింద పైన కూడా బట్ట కప్పుకొని ఉన్నారన్నమాట. అలాగే సుందరమైనటువంటి మందహాసంతో, నల్లని కృతలాలతోటి, సుందర పుండరీక నేత్ర యుగశాలితోటి, కటిసూత్రంతో, యజ్ఞోపవీతంతో, అద్భుతమైనటువంటి ఆ రూపంతో తాను కుడి తొడ మీద తన యొక్క ఎడమ పాదాన్ని నిలిపి కూర్చున్నాడు. అంటే కూర్చున్నాడు అని చెప్పారు, పడుకున్నాడు అని కొంతమంది చెప్తారు. ఇలా పడుకున్నటువంటి తాను ఒక కాలు ఈ కాలు మీద వేసి పడుకున్నాడు అని, కొంతమంది కూర్చున్నాడు కుడి తొడ మీద ఎడమ పాదాన్ని ఉంచి కూర్చున్నాడు, అలా కూర్చున్నాడని చెప్పారు. సరే, అలా కూర్చుని ఉన్న సమయంలో ముసలం ఏదైతే ఉన్నదో
ఆ రోకలి, ముసలం అంటే రోకలి, ఆ రోకలి నేను అరగతీశాను కదా అంతా. అరగతీస్తే ఒక చిన్న మొక్క ఒకటి మిగిలింది అనుకున్నాం. ఆ ఇనుప మొక్కని జర అని పిలువబడేటువంటి ఒక బోయవాడు తీసుకున్నాడు. అతను ఏదో పక్షులు కొట్టుకుంటూ తిరుగుతున్నాడు, ఇది కనిపించింది, ఇది బాగుంది, ఏదో ములుకుగా ఉంది, పక్షులు కొట్టడానికి బాగుంటుంది అనుకొని ఆ బాణాన్ని అది తీసుకొని దాంతో ఒక బాణం చేసుకున్నాడు. ఆ బాణంతో తిరుగుతున్నటువంటి ఈ జర అనేటువంటి వ్యాధుడికి అలా కూర్చున్నటువంటి ఆయన ఆ చెట్టు కింద ఉన్నాడు. ముందంతా పొదలున్నట్టున్నాయి, బహుశా ఆ ఉన్నటువంటి వేలు అలా అలా కదులుతోంది. ఆ కాలు ఉన్నదే, ఆ కాలుని ఇలా కదిలిస్తున్నట్టున్నాడు. ఆ కదులుతున్నా లేకపోతే కదలకపోయినా ఆ పొదల్లో నుంచి కనిపించింది. ఆ కనిపించినటువంటి అతనికి ఒక మృగంలాగా అనిపించింది. తను పొందినటువంటి ఆ బాణాన్ని తీసుకొని అప్పుడు మృగం అనుకొని ఆ మృగం యొక్క ముఖం అనుకున్నట్ట దాన్ని, ఆ పాదాన్ని అనుకున్నటువంటి తాను అది ఎలా ఉంది, మృగం యొక్క ముఖంలాగానే ఉంది ఆకారం కూడా. అలా ఉన్నటువంటి ఆకారంతో ఉన్నటువంటి ఆ కృష్ణుడి యొక్క చరణాలను బాణంతో కొట్టాడు. ఎప్పుడైతే ఆ బాణంతో కొట్టి వెంటనే అతను ఆ మృగం అనుకొని పరిగెత్తుకుంటూ వచ్చాక ఆ మృగాన్ని పట్టుకున్నాను. తీరా ఇక్కడికి వచ్చేటప్పటికీ అతనికి చతుర్భుజాలతో కూడుకున్నటువంటి అద్భుతమైనటువంటి కాంతివంతమైనటువంటి పురుషుని చూశాడు. ఎదిరిపోయాడు. ఆయన పాదంలో గుచ్చుకున్నది తన బాణం. ఎదిరిపోయాడు, వణికిపోయాడు. అక్కడ టక్కన వెంటనే కాళ్ళ మీద పడ్డాట. పడి, ఓ మధుసూదనుడా, నువ్వా సాక్షాత్తు నారాయణుడు, నిన్ను పుట్టానా నేను అని చాలా విలపించట, బోర్న ఏడ్చేసేట. పాపం, చీ ఎంత దురాచారుణ్ణి, ఇప్పుడు అజ్ఞానం చేత మహాపాప కార్యాన్ని నేను చేశాను, అందువల్ల నన్ను అపరాధం నుంచి నన్ను క్షమించవయ్యా అన్నట్ట. ముందు మొట్టమొదట జ్ఞానులందరూ కూడా అజ్ఞానాంధకార నాశకుడు అని నిన్ను అంటూ ఉంటారు. అలా అనబడేటువంటి నువ్వు అనుక్షణం కూడా నిన్ను స్మరించి తరిస్తూ ఉంటారు లోకంలో. అలాంటి నీకు నేను ఇలాంటి అపరాధం చేశానా అని విపరీతంగా దుఃఖించాడు. వద్దు వద్దు, నేను ఇంక బ్రతకటానికి ఎటువంటి పరిస్థితుల్లో నువ్వు అర్హుణ్ణి కాదు. ఇలా బ్రతికి ఉంటే ఇలాగే ఎంతమందో సాధువులైనటువంటి వాళ్ళని చంపుతానేమో నేను అనుకున్నాడు కదా. అనుకొని మళ్ళీ ఏ సాధువు కూడాను ఇలాంటి అపకారం నేను చేయకుండా ఉండేలాగా మృగలుబ్ధుడని, నేను మృగాల్ని చంపడం కోసం ఒక పిసినారి వాడిని, ఒక వాటి కోసం అని ఆశపడి పరిగెట్టేటువంటి చండాలుణ్ణి నేను. అలాంటి నన్ను వెంటనే నువ్వే సంహరించేసేయి, మళ్ళీ ఇలాంటి పాపం నేను ఇంకెప్పుడు చేయకూడదు అని, నాకు అంతకుమించిన శిక్ష ఇంకొకటి లేదు, నువ్వు నన్ను చంపాలి అని గట్టిగా ఏడ్చేసేట పాపం. బ్రహ్మ కానీ, ఆయన పుత్రుడైనటువంటి రుద్రుడు కానీ, మిగిలిన దేవతలు కానీ, ఇతర వేద తత్వజ్ఞులైనటువంటి పురుషులు కానీ నీ మాయ చేత కప్పబడినటువంటి దృష్టి కలవారై నీ అధీనమైనటువంటి మాయ చేత రచింపబడేటువంటి ఈ బ్రహ్మ శాపాలని చెప్పబడేటువంటివి ఏవైతే ఉన్నాయో ఆ చరిత్రని రహస్యంగా తెలుసుకోగలను. నేను తెలుసుకోలేదు, నాకేమీ తెలీదు. నేను ఒక పక్షులు కొట్టుకుని బతికేవాడిని. మహానుభావులైనటువంటి వాళ్ళందరికీ తెలియవచ్చునేమో, కానీ నాకు తెలీదు. తెలియక నేను పుట్టాను, నాకు జ్ఞానం తక్కువ. అందువల్ల ఇలాంటి పాప యోని సంభూతులైనటువంటి పురుషులు ఎవరైతే ఉన్నారో నాలాంటి వాళ్ళు పాపం వల్ల పుట్టేటువంటి వారు కనుక, అలాంటి నాలాంటి వాళ్ళు దుర్మార్గులు నీ గురించి ఏం వర్ణించగలరయ్యా, నీ గురించి ఏమి తెలుసు అని విలవిల కొట్టుకొని ఏడ్చేట పాపం. అప్పుడు కృష్ణుడు అన్నట్ట, ఓ వ్యాధుడా, లే, కంగారు పడకు, భయపడకు. నాకు అభీష్టమైనటువంటి కార్యాన్ని నువ్వు చేసావు, నాకు ఇష్టమైన కార్యాన్ని చేసావు. నా సంకల్పమే లేకపోతే నువ్వు నన్ను కొట్టగలవా? కొట్టలేవు, సాధ్యమే కాదు. కనుక నువ్వు నాకు ఇష్టమైనటువంటి కార్యాన్ని చేసావు కనుక నా అనుమతిని
పొంది, నా ఆజ్ఞని పొంది నువ్వు మహాపుణ్యవంతులైనటువంటి వెళ్ళే స్థానానికి వెళ్ళు అన్నాడు. ఇంకా ఆశ్చర్యం, తనకింత అపకారం చేసినటువంటి ఆయనకి మహాపుణ్యవంతులు ఉండేటువంటి స్థానాన్ని ఇచ్చాడు. ఆశ్చర్యపోయాడు. ఇచ్ఛామయమైనటువంటి రూపాన్ని ధరించేటువంటి కృష్ణ భగవానుడి చేత ఆయన ఒకసారి ఆజ్ఞాపించాడంటే ఎవరైనా ఏదైనా పొందగలుగుతారు. అలాంటి అద్భుతమైనటువంటి ఆదేశింపబడినటువంటి వాడై ఈ జర అనేటువంటి వ్యాధుడు ఆయన కాళ్ళ మీద పడి రోధించి 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 లేచి ఆయన ఆజ్ఞని దాట శక్యం కానిది గనక ఆయనకు ప్రదక్షిణాలు చేసి 3 ప్రదక్షిణాలు నమస్కారం చేసి నిలబడేటప్పటికీ అక్కడికి విమానం వచ్చింది. ఆ విమానం వస్తే విమానాన్ని అధిరోహించి అతను స్వర్గానికి వెళ్ళాడు. అప్పుడు ఆ ఉన్నటువంటి స్వర్గం కూడా ఎలాంటిదిట, ఇంద్రుడితో కూడినటువంటిది అన్నమాట. అందుకే మహాపుణ్యవంతులైనటువంటి వాళ్ళు వెళ్ళే స్వర్గానికి వెళ్ళారు. సరే, ఈ లోపల ఇది ఇలా జరిగింది. ఇతను జర అనేటువంటి ఇతను వెళ్ళిపోయాడు, వ్యాధుడు. వెళ్ళిపోయిన తర్వాత కృష్ణుడి కోసం అని వెతుకుతున్నారు. కృష్ణుడు ఎవ్వరికీ కనిపించకుండా రహస్యంగా వచ్చి ఇక్కడ ఉన్నారన్నమాట. తన యొక్క అవతార పరిసమాప్తిని రహస్యంగా జరపడం కోసం అని అక్కడికి వచ్చారు. దానివల్ల అతని యొక్క సారథైనటువంటి దారకుడికి కూడా ఇది తెలియదు. ఆ దారకుడు వెతుక్కుంటూ వస్తున్నాడు, కృష్ణుడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడు ఎక్కడున్నాడని వెతికి 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 చివరికి ఈ ప్రాంతంలో వెతుకుతూ ఉన్నప్పుడు తులసి పరిమళాలు వచ్చి గుర్తుపట్టాడు. ఆ తులసి పరిమళాలతో కూడినటువంటి వాయువులు వస్తే అది ఆఘ్రాణించి అప్పుడు కృష్ణుడు ఇక్కడ ఉన్నాడని తెలుసుకుని పరిగెట్టుకుంటూ కృష్ణుడి దగ్గరికి వచ్చాడు. అశ్వత్థ మూలంలో ఉన్నాడు ఆయన. తీక్ష్ణమైనటువంటి కాంతులు కలిగినటువంటి ఆయుధాలన్నీ కూడాను ఆయన చుట్టూతా చేరి ఉన్నాయి. అప్పుడు కృష్ణ పరమాత్మని ఆ రూపంగా దర్శించినటువంటి దారకుడు చాలా ప్రేమతోటి కళ్ళవెంబడి నీళ్లు కారుస్తూ రథంలో నుంచి దిగి పరుగులు ఎత్తుకుంటూ వచ్చి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. స్వామి, రాత్రిపూట చంద్రుడు కనిపించకపోతే జనులందరికీ కూడాను దిక్కుల యొక్క జ్ఞానం తెలియదు కదా. అలా తెలియనట్లే నీ యొక్క పాదపద్మాల్ని దర్శించకపోతే నా దృష్టి కూడా పోయింది అని నేను భావించానయ్యా. ఎంత కంగారు పడ్డాను. నిన్ను దర్శించాలనేటువంటి తపనతో నువ్వు రోజు నీ యొక్క పాదార విందాల యందు నమస్కరించగలిగేటువంటి నేను ఈవేళ ఆ పాదార విందాలు కనిపించకుండా ఎక్కడికి వెళ్ళాయని ఇంత ఆందోళన చెందాను. నేను నాకు అంధకారం అనేటువంటిదే వ్యాపించిందయ్యా. అందువల్ల నాకు దిగ్భ్రాంతి కలిగింది. నాకు ఏ విధమైనటువంటి శాంతి కలగలేదు అంటూ వచ్చి ఏడ్చేత పాపం. దారకుడు ఇలా పలుకుతూనే ఉన్నాడు. ఈ లోపల గరుడ ధ్వజంతో ఎగురుతున్నటువంటి రథం, అలాగే అశ్వధ్వజం, గరుడ చిన్నితమైనటువంటి రథం, అశ్వధ్వజాలతో పాటుగా దారకుడి ఎదురుగానే ఆకాశంలోకి ఆ రథం వచ్చిందట. రథంలోకి ఎక్కారు. దివ్యమైనటువంటి వైష్ణవ అస్త్రాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు అవన్నీ కూడాను రథాన్ని అనుసరించాయి. అది చూసినటువంటి దారకుడు చాలా ఆశ్చర్యపోయాట. అప్పుడు భగవంతుడు అతనితో అన్నట్ట, ఏమని, ఓ సూతుడా, ఇక్కడి నుంచి నువ్వు ద్వారకకి వెళ్ళిపో. బంధువులందరూ కూడాను పరస్పరం యుద్ధంలో చనిపోయారు. జ్ఞాతుల యొక్క వధ అయిపోయింది. బలరాముడు కూడా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు. నా దశ ఇలా ఉంది కనుక నువ్వు ద్వారకకు వెళ్ళిపోయి ఇవన్నీ కూడా వివరించు. ఇక్కడ నా తల్లి తండ్రి ఉన్నారు, నా భార్యలు ఉన్నారు,
అందరికీ వివరించుకో అన్నాడు. నా చేత విడవబడినటువంటి ద్వారకా పట్టణం ఏదైతే ఉన్నదో సముద్రం ఆ ద్వారకని ముంచేస్తుంది. ముంచేసే లోపుగానే నువ్వు వెళ్ళి వాళ్ళకి సమాచారాన్ని చెప్పి వాళ్ళందరూ కూడాను దాని నుంచి బయటకు వచ్చేలాగా వాళ్ళందరినీ రక్షించు. ఏ బంధువు కూడా ఇంకా ద్వారకలో నివసించవద్దు అనే విషయాన్ని చెప్పుకో అని పంపించాడు. అప్పుడు ఈ మాట వెళ్ళి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. యాదవులందరూ కూడా తమ తమ యొక్క తల్లిదండ్రులతోటి పరిజనాలతోటి అర్జునుడి చేత రక్షితులై, అంటే యాదవులు అంటే మిగిలిన వాళ్ళు ఎవరు? వీళ్ళే స్త్రీలు, దేవకి, వసుదేవుడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా అర్జునుడి చేత రక్షితులవుతారు. అర్జునుడి చేత రక్షితులై ఇంద్రప్రస్థానికి వెళ్ళిపోమని చెప్పు, ఇక్కడ ఎవరూ ఉండద్దు, ఇది మునిగిపోతుంది అని చెప్పాడు. నువ్వు కూడా నా భక్తి ధర్మాన్ని అవలంబించి జ్ఞాననిష్ఠుడవై ఉదాసీనుడవై దుఃఖించద్దు. ఉదాసీనుడవై ఈ లీల అంతా కూడాను నా మాయ చేత కల్పితమైంది అని తెలుసుకొని శాంతి పొందు, దుఃఖపడద్దు అన్నాడు. ఆ తర్వాత దారకుడు ఈ విధంగా పలికినటువంటి కృష్ణుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఆయనకి ప్రదక్షిణాలు చేసుకొని ఆయన పాదాలని తన శిరస్సు మీద మాటిమాటికి పెట్టుకొని నమస్కరించి దుఃఖ చిత్తంతో అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే దారకుడు కూడా వెళ్ళిపోయాడో ఆ తర్వాత సుఖ మహర్షి చెప్తున్నారు, బ్రహ్మ, శంకరుడు, పార్వతి, ఇంద్రుడు, దేవతలు, మరీచి మొదలైనటువంటి ప్రజాపతులు, సనకాది ఋషులు అందరూ కూడా కృష్ణుడి దగ్గరికి వచ్చారట. పితరులు, సిద్ధులు, గంధర్వులు, విద్యాధరులు, మహానాగులు, చారణులు, యక్షులు, రాక్షసులు, కిన్నరులు, ఆయన సృష్టి ఏదైతే ఉందో అదంతా కూడాను ఆయన దగ్గరికి వచ్చింది. అప్సరసలు, గరుడలోకవాసులైనటువంటి పక్షులు అందరూ కూడా కృష్ణుడి యొక్క ప్రయాణ లీలని దర్శించాలని వచ్చారు. సాక్షాత్తు పరమాత్మ ఎలా వచ్చారో ఎవరికి తెలియదు. వెళ్ళేటప్పుడు కనీసం దర్శించుకోవచ్చు అనుకొని అలా వచ్చాక ఆ కోరికతోటి ఆ కృష్ణుడి యొక్క జన్మ లీలలను కీర్తిస్తూ స్తోత్రం చేస్తూ అక్కడ వాళ్ళందరూ ఉన్నారట. వారందరూ విమానాల్లో ఎక్కి ఉన్నారు. ఆ ఆకాశం అంతా కూడా ఆ విమానాలతో కప్పివేయబడింది. పరమ భక్తితోటి పుష్ప వృష్టిని కురిపిస్తున్నారు కృష్ణుడి మీద. కృష్ణుడు బ్రహ్మని, తన యొక్క అంశ సంభూతులైనటువంటి శివుడు, ఇంద్రుడు మొదలైనటువంటి దేవతల్ని అందరినీ కూడా చూసి తన మీద తన చిత్తాన్ని నిలుపుకొని పద్మాలతో సమానమైనటువంటి నయనాలను మూసేశారు. ఆ తర్వాత ధ్యాన ధారణకి విశుద్ధమైనటువంటి విషయభూతాలుగా ఉన్నటువంటి, అలాగే లోకానికి అంతటికి కూడా పరమ ఆనందాన్ని కలిగించేటువంటిదిగా ఉన్నటువంటి తన యొక్క విగ్రహాన్ని యోగ సంబంధమైనటువంటి అగ్ని సంబంధంగా దగ్ధం చెయ్యలేదు. యోగాగ్నిలో దగ్ధం చేసుకోవడం అనేది చేయకుండా తన ధామానికి వెళ్ళిపోయాడు. అంటే అక్కడ శరీరం అలాగే ఉండిపోయింది. అప్పుడు స్వర్గంలో దుందుగులు మోగాయిట, ఆకాశాన్ని నుంచి పుష్పాలు వర్షించాయిట. సత్యం, ధర్మం, ధృతి, కీర్తి, శ్రీ అనేటువంటి గుణాలన్నీ కూడాను పృథివిని వదిలి కృష్ణుణ్ణి అనుసరించాయిట. బ్రహ్మ, దేవతలు, ఋషులు మొదలైనటువంటి వారందరూ కూడా తన లోకానికి వెళ్ళిపోతూ ఉన్నటువంటి ఆ పరమాత్మని చూడాలనుకుని ఆశపడి వచ్చారు, కానీ నిపించకుండా వెళ్ళిపోయాడు.
అవిజ్ఞాత గతి, అనిపించినటువంటి గతితో కృష్ణుని వెళ్ళిపోతూ ఉంటే ఆయన్ని కనుక్కోలేకపోయారట, దర్శించలేకపోయారట, చాలా ఆశ్చర్యపోయారట. ఆకాశంలో మేఘమండలాన్ని వదిలి అంతర్ధానం చెందేటువంటి ఒక మెరుపు యొక్క గమనం ఎలాగైతే తెలియకుండా వెళ్ళిపోతుందో, అంటే మెరుపులు వస్తూ ఉంటాయి, మెరుపు వస్తుంది కానీ ఎలా వెళ్ళిపోతుందో తెలియకుండా ఉంటుంది. అదిగో అలాగా ఆ మనుష్యుడు కనుక్కోలేనట్లుగా తన లోకానికి వెళ్ళిపోతున్నటువంటి కృష్ణుడి యొక్క గమనాన్ని దేవతలు కూడా కనుక్కోలేకపోయారు. బ్రహ్మ రుద్రాదులందరూ కూడా కృష్ణుని యొక్క యోగ ప్రభావం ఏదైతే ఉన్నదో దాన్ని దర్శించి ఆశ్చర్యపోయి అలాంటి యోగ గతిని వాళ్ళందరూ కూడాను ప్రశంసించారట. ప్రశంసిస్తూ చాలా ఆనందకరమైనటువంటి మనస్సులతో లోకాలకు, తమ యొక్క లోకాలకు వెళ్ళిపోయారు. ఎందుకు? ఇంకా మాకు రక్షణ ఆయన కనిపిస్తాడు అనే ధైర్యంతో, ఆనందం వెళ్ళిపోయారట. నటుడు తన రూపాన్ని మార్పు చేయకుండానే తన యథార్థ రూపంతోనే రంగస్థలంలో ప్రేక్షకులైనటువంటి అందరి ఎదుట పుట్టినట్టుగా, మరణించినట్లుగా, అక్కడ ఉండి లీలలు చేసినట్లుగా, అనేకమైనటువంటి లీలల్ని అభినయించినట్లుగా, నటించినట్లుగా పరమాత్మ కూడా, ఆ శ్రీకృష్ణుడు కూడా యాదవాది వంశాల్లో చేసినటువంటి జననం కానీ, లేకపోతే ఆయన వెళ్ళిపోయినటువంటి రీతి కానీ, ఒక మాయామయమైనటువంటి అభినయాలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే లోకం తెలుసుకోగలుగుతుంది తప్ప ఇంకేమీ తెలుసుకోలేకపోయారు. నిజంగానే ఆ పరమ పురుషుడు తాను జగత్తునంతటిని సృష్టించి అంతర్యామి రూపంతో దానిలో ప్రవేశించి వ్యవహరిస్తూ ఉంటాడు. మళ్ళా ప్రళయకాలం ఏదైతే వచ్చిందో ఆ ప్రళయకాలంలో తన యందే దాన్ని అంతటినీ కూడాను లీనం చేసుకుంటారు. తన మహిమ చేత శాంతిని పొందుతాడు అన్నారు అంటూ చెప్తున్నారు సుఖ మహర్షి. ఆయన కృష్ణుడు తనకి ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోవడం తన సంకల్పం. తానే ఉండాలి అనుకుంటే అడ్డు పెట్టేవాడు ఎవరు లేరు. ఆయనకి ఆ శక్తి లేదా అని మనం అనుకోవచ్చు. కానీ యమలోకానికి తీసుకొని వెళ్ళబడినటువంటి గురువుల యొక్క పుత్రుల్ని ఉన్న వాళ్ళంగా వాళ్ళు ఎలాగైతే వెళ్ళారో అలాగే మళ్ళీ తీసుకురాగలిగినటువంటి వాడు, తల్లిదండ్రులకు అప్పగించినటువంటి వాడు కృష్ణుడు. శరణాగత రక్షకుడై బ్రహ్మాస్త్రం చేత దగ్ధుడవుతున్నటువంటి నిన్ను గర్భంలో రక్షించినటువంటి వాడు. సంగ్రామంలో మృత్యుంజయుడైనటువంటి శంకరుణ్ణి కూడా జయించినటువంటి వాడు. వ్యాధుణ్ణి సశరీరంగా స్వర్గానికి పంపించినటువంటి వాడు శ్రీకృష్ణుడు. సశరీరంగా వెళ్ళాడు. సశరీరంగా స్వర్గాన్ని పొందటం ఎవ్వరికీ సాధ్యం కాదు. అలాంటిది సశరీరంగా ఆయన్ని పంపించాడు కృష్ణుడు. తనను తాను రక్షించుకోవడంలో అసమర్థుడా? ఇన్ని కార్యాలు చేసినటువంటి వాడు తనని తాను రక్షించుకోలేడా అన్నాడు. అశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి కృష్ణుడు సమస్తమైనటువంటి చరాచర సృష్టి సంహార కార్యం ఏదైతే ఉందో దానికి స్వయంగా హేతువై ఉన్నాడు కదా. ఆయన్ని ఈ మానవ శరీరం చేత ఈ లోకంలో ఉండడానికి ఇంకా పనే ఉంది. దేవతలు ప్రార్థించారు కనుక భూభారాన్ని తొలగించడం కోసం తాను వచ్చాడు. తన లీల అయిపోయింది, వెళ్ళిపోయాడు. ఎందుకు వచ్చాడు ఆయన? ఆత్మనిష్ఠులైనటువంటి వాళ్ళ యొక్క గతే గొప్పది అని నిరూపించడం కోసం. ఉపదేశం చేసిన జ్ఞానం అంతా అదే కదా. ఆత్మనిష్ఠులైనటువంటి వాళ్ళు పొందేటువంటి గతి ఏదైతే ఉందో అదే ఉత్కృష్టమైనటువంటిది.
లోకంలో ఈ లోకంలో జన్మించడం కానీ, స్వర్గాది లోకాలు బ్రహ్మాది లోకాలకు వెళ్ళడం కానీ ఆ గతి ఎప్పుడూ కూడా ఉత్తమమైనటువంటిది కాదు. అది ఉత్కృష్టమైనటువంటిది కాదు. అది ఆత్మనిష్ఠులైనటువంటి వారు, అంటే పరమాత్మ నిష్ఠ కలిగినటువంటి వారు పొందేటువంటి గతి, మోక్ష మార్గం ఏదైతే ఉందో అది ఒక్కటి మాత్రమే ఉత్కృష్టమైంది అని చూపడం కోసమని యాదవ కుల సంహార అనంతరం మత్స్యలోకంలో తన శరీరాన్ని మిగిల్చి ఉండడానికి కూడా అతను ఇష్టపడలేదు. తన శరీరాన్ని కూడా అలా మిగిల్చి ఉండడానికి కూడా ఇష్టం లేదు, కానీ వదిలేసి వెళ్ళాడు. ఆ వదిలివేయబడినటువంటి శరీరమే పూరీ జగన్నాథంలో మూర్తి అయింది. ఆ వదిలివేయబడినటువంటి శరీరమే అది సముద్రం చేత ముంచబడి, సముద్రంలో ఒక ఏమంటారు, ఒక కర్రగా దారువుగా అయిపోయి, ఆ దారువుతోనే వారికి ఒక రాజుగారికి స్వప్నంలో కనిపించి, నువ్వు నా మూర్తిని చెక్కించవయ్యా ఆజ్ఞాపిస్తే ఆ మూర్తి చెక్కడానికి కావలసినటువంటి ద్రవ్యం కూడా ఆయనే చెప్పి సముద్రంలో కొట్టుకొని వస్తుంది. ఆ వచ్చేటువంటి ఆ దారువుని తీసుకొని ఆ దారువుతో నా మూర్తిని నువ్వు ప్రతిష్ఠిస్తే అని ఆజ్ఞాపిస్తే, ఆ రాజు దానికోసం అని ఎదురు చూసి సముద్రంలో కొట్టుకొచ్చినటువంటి ఆ దారువు, ఆయన చెప్పినటువంటి లక్షణాలతో ఉన్నటువంటి ఆ దారువుని తీసుకొని దాన్ని విగ్రహం చేయించాలి అనేటువంటి ఉద్దేశంతో అనేక మందిని పిలిచాడు బాబు. ఎవ్వరూ చేయలేకపోయారు. అప్పుడు సాధ్యం కావట్లేదనేటువంటి భావంతో ఉన్నప్పుడు స్వయంగా తానే ఒక వృద్ధ రూపంలో వచ్చాడు. వృద్ధుడైనటువంటి ఒక మనిషి రూపంలో వచ్చాడు. అతను ఇంకా కొద్ది కాలంలో పోతాడేమో అన్నట్లుగా ఉండేటువంటి ఓ వ్యక్తి రూపంలో వచ్చి, నేను చెక్కుతాను ఆ దారుని, ఆ చెక్కని విగ్రహంగా నేను మలుస్తాను, నాకు అవకాశం ఉంది. నువ్వు ఈ శరీరాన్ని వదిలేలాగా ఉన్నావు, నువ్వేం చెక్కుతావు అన్నాడు. నా దగ్గర ఆ శక్తి ఉన్నది, నేను చేస్తానని. సరే అని అంగీకరించాడు ఆ రాజు. పెద్ద పెద్ద మంచి బలం కలిగినటువంటి వాళ్ళు, పెద్ద ఇదైనటువంటి వాళ్ళే చేయలేకపోయామని వదిలేశారు. నువ్వు చేయలేవేమో అన్నారు. కాదు, నేనే చేస్తాను. సరే అయితే చేయమన్నాడు. కాకపోతే ఒక నియమం అన్నాడు. ఏమిటా నియమం? నాకు పూర్తిగా ఒక రహస్యమైనటువంటి స్థానంలో నాకు గొప్ప చెప్పాలి. మొత్తం చుట్టబడి ఉండాలి, గోడల చేతనో లేకపోతే ఏదైనా సరే. పూర్తిగా ఒంటరిగా నేను చెక్కుతాను. వాటి ఒంటరిగా నేను చెప్పేటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లో ఒక్కొక్కసారి పెద్ద పెద్ద శబ్దాలు వినిపిస్తాయి, ఒక్కొక్కసారి అసలు ఏమీ వినిపించకుండా ఉంటాయి. ఎలా అయినప్పటికీ కూడా విగ్రహం అంతా పూర్తయిన తర్వాత నేనే బయటకు వస్తాను. అప్పటిదాకా నాకు నేను ఎలా ఉన్నాను అని పరామర్శించడం కూడా చేయడానికి వీల్లేదు. ఎవరైనా సరే పొరపాటునో గ్రహపాటునో ఏ విధంగా అయినా సరే లోపలికి కనుక వచ్చారు అంటే నేను అదృశ్యం అయిపోతాను, మరి నేను వెళ్ళిపోతాను, నేను చేయను. ఆ నియమం పెట్టాడు రాజుగారు. చాలా జాగ్రత్తగా దాన్ని చూస్తున్నాడు. ఈయనకి ఏకాంత స్థానం ఇచ్చేశాడు. లోపల కూర్చున్నాడు, విగ్రహం తయారు చేస్తున్నాడు, చెక్కుతున్నాడు. అప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు వినిపించినాయి. పర్వాలేదు, ఇతను రేపు మాపు పోయేలాగా ఉన్నాడు, అలాంటి వృద్ధుడు చెక్కుతున్నాడంటే శబ్దాలు వినిపిస్తున్నాయంటే సుఖంగానే ఉన్నాడు అని భావంతో ఉన్నారు. కానీ ఒకసారి శబ్దాలు ఆగిపోయాయి. కొంతకాలం పాటు వినిపించలేదు. వినిపించకపోయేటప్పటికే ఆ రాజుగారి భార్య రాణి గారికి భయం కలిగింది. అమ్మో, ఇతను వృద్ధుడు, లటక్కన లోపల ఏమైనా పోయాడేమో, చచ్చిపోయాడేమో అని భయం కలిగింది. ఆ భయం చేత అతను వద్దన్నాడు, రావద్దు అన్నాడు, ఇవన్నీ నియమాలు చెప్పాడు. కానీ స్త్రీ కనుక ఆ హృదయం అల్లల్లాడిపోయింది, తట్టుకోలేకపోయింది. పెద్ద ఆయన ఏమైపోయిందో అని భయం చేత, బాధ చేత
పాపం ఆవిడ చటుక్కుని లోపలికి వెళ్ళిపోయింది చూడటం కోసం, ఉన్నాడో పోయాడో అని చూడటం కోసం. ఎప్పుడైతే లోపలికి వెళ్ళిపోయిందో వెంటనే అక్కడ కనిపించినటువంటి దృశ్యం, ఆ వృద్ధుడు గట్టిగా కేకలు పెట్టాడు. నేను చెప్పాను కదా ఎవరిని రావద్దని, ఎందుకు వచ్చావు నువ్వు అన్నాడు. అని వెంటనే అతను అదృశ్యం అయిపోయాడు. ఎప్పుడైతే అదృశ్యం అయిపోయాడో ఈవిడ కంగారు పడిపోయింది. రాజుగారు కూడా పరిగెట్టుకుంటూ వచ్చారు. తీరా చూస్తే అక్కడ జరిగినటువంటిది ఆ శిల్పం పూర్తిగా చెక్కబడలేదు, ఒక్క మొండెం మాత్రమే ఉంది. మొండెం మాత్రమే చెక్కాడంతే, ఇంకా శిరస్సు కానీ హస్తాలు పాదాలు ఏమి లేవు. అలా ఉన్న రూపం చూసి కంగారు పడ్డాడు బాబు. కంగారు పడి ఆ రాజుగారు చాలా బాధపడ్డారు. అయ్యయ్యో ఎంత పని చేసావు, అతను చెప్పినటువంటి నియమాన్ని దాటావు అని రాణిగారిని బాగా కేకలు పెట్టారు. ఇంత జరిగింది కానీ తాను చింతతోటి పాపం సాపాటు కూడా చేయకుండా నిద్రిస్తే ఆయనకు స్వప్నంలో పెరుమాళ కనిపించి, నువ్వు బాధపడక్కర్లేదు, నా సంకల్పం అనేది, నేను ఆ రూపంతోనే ప్రతిష్ఠితం కావాలనుకుంటున్నాను, కనుక నువ్వు దానికే నేత్రాలని అలాగే దానికే 2 హస్తాల్ని పెట్టి నన్ను ప్రతిష్ఠిత అని చెప్పి. ఎందుకు అట్లా ఉండాలనుకున్నారు? ఎందుకు అలా ఉండాలనుకున్నారంటే, ఒకసారి ఇప్పుడు మన బలరాముడు, కృష్ణుడు, సుభద్ర ముగ్గురు కూడాను వచ్చారు కదా, ఉన్నారు, ద్వారకలో ఉన్నారు. ఆ ఉన్నటువంటి సమయంలో ఒకసారి ఎందుకో బయటికి వెళ్ళారు ముగ్గురు కలిసి బయటికి వెళ్ళారు. కాదు, పాండవుల దగ్గరికి వెళ్ళినప్పుడు అనుకుంటాం, బహుశా ఏదో జరిగింది ఆ సందర్భం. లోపల ద్రౌపదితోటి రాణులందరూ కూడా కూర్చొని ముచ్చట్లు చెప్పుకున్నారు. వీళ్ళ ముగ్గురు బయటికి వెళ్ళారు. ఈ తలుపులు వేసి ఉన్నాయి. తలుపులు వేసి ఉన్నప్పుడు లోపల వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు అని మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళు ఇలా పెట్టి వింటున్నారట. కృష్ణుడును సరిగ్గా మధ్యలో సుభద్ర ఉన్నదిట, అటు బలరాముడు ఇటు కృష్ణుడు ఉన్నారట. ఇలా వింటున్నారట. కాళ్ళు దగ్గరికి చేర్చి, చేతులు 2 దగ్గరికి చేర్చి చెవులా పెట్టి వింటున్నారట. సరిగ్గా ఆ సమయంలో నారదుడు వచ్చాడు. అబ్బా అబ్బా అబ్బా, ఎంత సుందరమైనటువంటి దృశ్యం స్వామి, ఇలాగే నువ్వు లోకంలో ఏం చేయకూడదా అన్నారు. తథాస్తు అని. ఆ సమయంలో మొండెం మాత్రమే కనిపిస్తుంది. ఆ మొండెంతోనే అవతరించారు. వారికి అక్కడ నేత్రాలు అలాగే హస్తాలు అనేటువంటివి పెట్టి, అప్పుడు స్వామి యొక్క సంకల్పం ఇది అని వారు అందులోనే ఆరాధన. చాలా అద్భుతమైనటువంటి క్షేత్రం పూరీ జగన్నాథ్, చాలా అద్భుతం. అక్కడ ఉండేటువంటి స్వామికి పుట్టుక మరణం మనకి ఎలాగైతే ఉన్నాయో అలాగే ఉంది. ఇప్పటికీ కూడా మళ్ళీ 12 సంవత్సరాలకు ఒకసారి మారుస్తారు. మార్చేటప్పుడు అడవిలో ప్రత్యేకంగా ఇవి చెక్కడం కోసంగా, అంటే ఈ మూర్తిని తయారు చేయడం కోసంగా చెట్లు పెరుగుతాయి. ఆ చెట్లను ఎలా గుర్తిస్తారు అంటే దాని మీద శంఖ చక్రాలు ఉంటాయి. వనంలోకి వెళ్ళి ఆ ఉన్నటువంటి వృక్షాల మీద శంఖ చక్రాల రూపంలో ఉబ్బి ఉంటాయి. ఆ వృక్షం దాన్ని ముందుగానే గుర్తించి జాగ్రత్త చేస్తారు. 12 సంవత్సరాలు అయిన తర్వాత ఆ ఉన్నటువంటి దారుతోటి దీన్ని విగ్రహం తయారు చేస్తారు. ఆ విగ్రహాలు ప్రతిష్ఠ చేస్తారు. మరి పూర్వం ఉన్నటువంటి విగ్రహం ఉన్నదే అది కళేబరం అంటారు. శరీరం, అది శరీరంలోంచి ప్రాణం వెళ్ళిపోయిన తర్వాత ఉండేటువంటి కళేబరం. ఈ కళేబరాన్ని తీసుకొని వెళ్ళిపోయి అక్కడ ఖననం చేస్తారు. ఖననం చేసేటువంటి భూమి కూడా ఉంది. ఖనన ప్రదేశం పూరీ జగన్నాథం.
ఆ విగ్రహాన్ని ఖననం చేస్తారు, మళ్ళీ నూతన విగ్రహ ప్రతిష్ఠ చేస్తారు. అట్లా ఆ పరమాత్మ యొక్క ఆ విడవబడినటువంటి ఆ శరీరమే ఇలా అయింది అని పూరి జగన్నాథుడి యొక్క చరిత్ర చెప్తుంది. సరే, మొత్తం మీద ఈ విధంగా స్వామి తనని తాను రక్షించుకోవడం ఒక పెద్ద విశేషం కాదు. పరమాత్మ అశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి కృష్ణ భగవానుడు సమస్తమైనటువంటి చరాచర సృష్టినంతటినీ కూడా సంహార్య కార్యాన్ని కూడా తాను ఒక్కడు చేస్తూ ఉండేటువంటి వ్యక్తి కదా. ఆత్మనిష్ఠులైనటువంటి గతిని చూపించడం కోసమే ఈ లోకంలో తాను అవతరించాడయ్యా అని అంటున్నారు. ఉదయం నుంచి నిద్ర నుంచి లేచి ఏకాగ్ర చిత్తంతో భక్తితోటి కృష్ణుడి యొక్క ఈ దివ్యమైనటువంటి గమనం ఏదైతే ఉన్నదో దాన్ని కీర్తించేటువంటి వాడు కూడా అత్యుత్తమమైనటువంటి గతిని పొందుతాడు అని అన్నారు. ఆ తర్వాత కృష్ణ విరహాన్ని పొందినటువంటి దారుకుడు ద్వారకకు వచ్చాడు. వసుదేవుడు ఉగ్రసేనుడు దగ్గరికి వెళ్ళి వాళ్ళ పాదాల మీద పడి అన్నిటితో వాళ్ళ యొక్క పాదాలను కడిగాడు. దుఃఖపడ్డాడు. ఎందుకు దుఃఖిస్తున్నావయ్యా, ఏమిటి కారణం అని అడిగాడు వాడు. అప్పుడు యాదవులందరూ కూడా చనిపోయినటువంటి వృత్తాంతాన్ని మొత్తం చెప్పాడు. ఆ తర్వాత బలరాముడు కృష్ణుడు ఈ లోకంలో నుంచి వెళ్ళిపోయినటువంటి వార్తను కూడా చెప్పేటప్పటికే వాళ్ళందరూ ముఖాలు గుండెలు బాదుకొని విపరీతంగా ఏడ్చారు. పాపం అందరూ వారు మరణించినటువంటి చోటుకి పరుగులెత్తుకుంటూ వెళ్ళారు. అందరూ కూడా రామకృష్ణులు కనిపించకపోయేటప్పటికే వసుదేవుడు దేవకి రోహిణి మహా దుఃఖంతో తమని తాము పూర్తిగా మర్చిపోయారు, పిచ్చివాళ్ళు అయిపోయారు. కృష్ణుడి యొక్క విరహాన్ని సహించలేనటువంటి దేవకి మొదలైనటువంటి వారందరూ కూడా ఆ దుఃఖంతో అక్కడే ప్రాణాన్ని వదిలేశారు. స్త్రీలందరూ కూడా, యాదవ స్త్రీలందరూ వారి వారి యొక్క భర్తలు పడిపోయి చనిపోయి ఉన్నటువంటి భర్తల దగ్గరికి వెళ్ళి ఆలింగనం చేసుకొని దుఃఖించి వాళ్ళకి చితులు పేర్చి ఆ చితుల్లోకి వారు కూడా చేరిపోయారు. బలరాముడి యొక్క భార్యలందరూ కూడా ఆయన యొక్క దేహాన్ని, అలాగే వసుదేవుడి యొక్క భార్యలందరూ వసుదేవుడి యొక్క శరీరాన్ని ఆలింగనం చేసుకొని బోరుమని ఏడ్చారు. కృష్ణుడి యొక్క కోడళ్ళందరూ కూడా తమ తమ యొక్క భర్తల యొక్క శరీరాన్ని ఆలింగనం చేసుకొని దుఃఖించి వారి చితిలోకి వాళ్ళు కూడా ప్రవేశించారు. రుక్మిణి మొదలైనటువంటి కృష్ణుడి యొక్క భార్యలందరూ కూడా ఆ కృష్ణుడి మీద పూర్తిగా మనస్సుని నిలిపి వాళ్ళందరూ అగ్నిలో ప్రవేశించారు. కృష్ణుడి యొక్క ప్రియ స్నేహితుడైనటువంటి అర్జునుడు ద్వారకలోనే ఉన్నాడు. అప్పుడు ఈ దారకుడు చెప్పినటువంటి సమాచారాన్ని పుచ్చుకొని ఆ అర్జునుడు విపరీతమైనటువంటి విరహాన్ని పొందాడు. ఆ విరహంతో కృష్ణుడు కురుక్షేత్ర సంగ్రామంలో తనకి ఉపదేశం చేసినటువంటి ఆ వాక్యాలని స్మరిస్తూ తన యొక్క మనస్సుని హితవు చేసుకున్నాడు. ఆ తర్వాత నిస్సంతానులు, చనిపోయినటువంటి యాదవ బంధువులు, యథావిధిగా మిగిలినటువంటి చనిపోయినటువంటి వాళ్ళందరికీ కూడా అనేక రకాలైనటువంటి కార్యాలు ఏవైతే ఉంటాయో అవన్నీ చేశారు. ద్వారకా పట్టణాన్ని నారాయణుడు ఎప్పుడైతే వదిలేశాడో సముద్రుడు ఆయన నివాసం తప్ప మిగిలినటువంటి
ద్వారకా పట్టణాన్ని అంతటినీ ముంచేశాడు, ధ్వంసం చేశాడు. శ్రీకృష్ణ పరమాత్మ ద్వారకలో వేంచేసి ఉన్నప్పుడు తన యొక్క మందిరం ఏదైతే ఉన్నదో అది నిత్యము విరాజిల్లుతూనే ఉన్నది. ఆ మందిరాన్ని స్మరించినంతనే మానవుల యొక్క సర్వవిధ విఘ్నాలు కూడాను నశించిపోతాయి, వాళ్ళకి పరమ శుభాలు కలుగుతాయి అని అన్నాడు సుఖ మహర్షి. మరణించగా మిగిలినటువంటి స్త్రీలు, బాలురు, వృద్ధులు వీళ్ళందరినీ కూడాను ఈ అర్జునుడు ఇంద్రప్రస్థానికి తీసుకెళ్ళిపోయి అక్కడ నిలిపేశాడు. కానీ ఈ ముసల యుద్ధంలో లేడు ఒకతను మాత్రం యాదవుల్లో. అతను అనిరుద్ధుడి యొక్క పుత్రుడైనటువంటి వజ్రుడు అని. అతను ఒక్కడు మాత్రం దీంట్లో లేకపోవడం చేత మిగిలాడు అతను. అప్పుడు అతన్ని ద్వారక లేదు ఇప్పుడు కనుక మధురాపట్నానికి ఆ వజ్రుణ్ణి క్షిప్తుని చేశాడు. మీ పితామహులైనటువంటి అర్జునుడి వల్ల సుహృద్వధని విని నిన్ను వంశధరుడిగా అంటే వారసుడిగా, ఇంకా వాళ్ళందరూ కూడా కృష్ణుడు ఎప్పుడైతే ఈ లోకం నుంచి వెళ్ళిపోయాడో ఇంకా ఈ లోకంలో మేము కూడా ఉండదగినటువంటి వాళ్ళం కాదు అని నిర్ణయం చేసుకున్నారు పాండవులు. మహాప్రస్థానం చేయాలనుకున్నారు. అప్పుడు వాళ్ళకి వారసుడిగా నిన్నే పెట్టుకున్నారయ్యా అని పరీక్ష మహారాజుతో చెప్తూ నిన్ను రాజసింహాసనంలో నిలిపి వాళ్ళందరూ ప్రస్థానానికి వెళ్ళిపోయారు, మహాప్రస్థానం. ఎవరైతే శ్రద్ధతోటి దేవదేవుడైనటువంటి కృష్ణుడి యొక్క ఈ జన్మ చరిత్రని, లీలల్ని కీర్తిస్తాడో అతను సర్వవిధ పాపాల నుంచి కూడా విముక్తిని పొందుతాడయ్యా అన్నారు. మానవులందరూ కూడా ఇతర పురాణాల యందు కానీ శ్రీమద్భాగవత పురాణాన్ని విన్నటువంటి పరమ శుభప్రదాలైనటువంటి కృష్ణుని యొక్క అవతార చరిత్రని, బాల్య లీలల్ని ఉచ్చరిస్తాడో అంటే ఈ చరిత్రని, ఇతర పురాణాలు ఆయన యొక్క చరిత్రకు సంబంధించినటువంటి ఇతర పురాణాలని కానీ లేదా ఆయన యొక్క బాల్యం నుంచి ఆయన యొక్క చివరి వరకు అవతార పరిసమాప్తి వరకు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని ఉచ్చరిస్తాడో, పఠిస్తాడో అలాంటి వాడు పరమహంసలకి ఏకైక శరణ్యుడైనటువంటి కృష్ణుడి యందు గొప్ప భక్తిని పొందుతాడు. అలాంటి అద్భుతమైనటువంటి కృష్ణుని యొక్క అవతార పరిసమాప్తితో ఏకాదశ స్కందాన్ని ముగిస్తున్నారు. ద్వాదశ స్కందాన్ని మనం మధ్యాహ్నం సర్వం శ్రీకృష్ణ. తన అవతారాన్ని భూమి మీద చాలించి వెళ్ళిన కృష్ణుడు ఎప్పుడు మనతోనే ఉన్నాడు, ఉంటాడు, ఉంటున్నాడు. గుర్తుపెట్టుకోవాలి. అది ఒక లీల. మనమే నశించము అన్నప్పుడు పరమాత్మకి నాశనం ఉంటుంది. ఈ లోకంలో ఉండే సామాన్యమైనటువంటి జీవుడికే నాశనం లేదు కదా, ఈ ఆత్మే నశించదు కదా. అలాంటప్పుడు పరమాత్మకి నాశనం ఎలా ఉంటుంది? మనం ఎలాగైతే శరీరాన్ని త్యాగం చేసి పరమాత్మని పొందుతామో, ఆయన ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఈ నటన చేసినప్పుడు ఆ నటనలో భాగంగా తన యొక్క శరీరాన్ని వదిలి తన యొక్క నిత్య ధామానికి చేరుకున్నాడు. మనం ఎటు దౌర్భాగ్యం.
ఆనాడు కృష్ణుడు ఉన్నటువంటి రోజుల్లో మనం లేము, ఉన్నా ఆ జ్ఞానంతో ఉన్నవాళ్ళం కాకపోవచ్చు. కనుక ఆయన జననాన్ని చూసుందాం, ఆయన అవతార పరిసమాప్తిని చూసుందాం. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి మనం ఆయన గురించి తెలుసుకోవడం కోసం పాపం ఆయన ఎంత అద్భుతమైనటువంటి రచన చేయించారు, లోకంలో మనందరికీ ఇచ్చారు. వ్యాస భగవానుడి కనుక రానికపోతే, సుఖ మహర్షి కనుక పరీక్షణ్ మహారాజుకు చెప్పకపోతే, అది విన్నటువంటి సూతుడే కనుక సౌనకాది ఋషులకు వినిపించకపోతే, మన జీవితాలన్నీ అధోగతి పాలు ఉండేవి. ఇలాంటికైనా కనీసం ధైర్యంతో బతకగలుగుతున్నామంటే కృష్ణుని చూసుకొని, కృష్ణుడి వల్లనే పుట్టాం, కృష్ణుడి స్మరణతోనే జీవిస్తున్నాం. కృష్ణుని కలుస్తూనే ఈ శరీరాన్ని వదలాలని కోరుకుంటున్నాం. మన జీవితంలో ప్రతి క్షణం, అనుక్షణం కృష్ణుడితోనే ముడిపడినటువంటిది. వెళ్ళి ముందు కూడా అలాగే ఉంటుంది. ఉండాలి అని పరమాత్మ కృష్ణుడు లేకుండా ఒక క్షణకాలం కూడా మనకి జీవితం అనేటువంటిది లేదు లేదు లేదు. లోకం ఎలా అయినా ఉండనే కాక మన జీవితాలు మాత్రం కృష్ణుడితో ముడిపడి ఉంది. కృష్ణుడితోనే మన జీవితం. ఒకటి లేదు, ఇంకొకటి అవసరం లేదు, ఇంకొకటి కోరడం లేదు, ఇంకొకటి అనుభవించడం లేదు. ఆ కృష్ణుడు నిరంతరం మనతోనే ఉన్నాడు, ఉంటున్నాడు, ఉంటాడు కూడా. गोविंद जय जय गोपाल जय जय, राधा रमण हरि गोविंद जय जय, गोविंद जय जय गोपाल जय जय, राधा रमण हरि गोविंद जय जय, गोदा रमण हरि गोपाल जय जय,
गोवर्धनोद्धार गोविंद जय जय गोपी मनोहर मुकुंद जय जय गोवर्धनोद्धार गोविंद जय जय गोपी मनोहर मुकुंद जय जय गोविंद जय जय गोपाल जय जय गोविंद जय जय गोपाल जय 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 गोविंदा जय जय गोविंदा जय 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 गोविंदा जय श्रीमन्नारायण जय जय श्रीमन्नारायण जय 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 श्रीमन्नारायण